నెహ్రూ గారి నుంచి నెహ్రూను పోల్చుకుంటున్నాడు. అంటే నెహ్రూ విషయంలో నెహ్రూ ఈ దేశానికి ఏం చేయలేదు, నేనే మొత్తం చేసినది నెహ్రూను పోల్చుకుంటున్నాడు. తర్వాత నెహ్రూతోని పోల్చుకునే అర్హత నరేంద్ర మోడీ గారికి లేదు. వాస్తవానికి నెహ్రూకు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. అట్లంటే నెహ్రూ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు. నెహ్రూ ఈ దేశానికి స్వతంత్రం రావాలని నెహ్రూ కుటుంబం ఆ కాలంలోనే ఈ దేశానికి స్వతంత్రం రాకముందు కోట్లాది రూపాయలు ఈ దేశం కోసం, ఈ దేశానికి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారులకు ఖర్చు పెట్టారు. సొంత సంపద, నెహ్రూ సొంత సంపద అన్న కుటుంబానికి సంపాదించుకున్న ఆస్తులన్నీ, డబ్బంతా ఈ దేశాని కోసం, ఈ దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళ కోసం ఖర్చు పెట్టి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబమే నెహ్రూ కుటుంబం. ఈ దేశం కోసం గాంధీ గారు, నెహ్రూ గారు ఈ దేశం కోసం దేశానికి స్వతంత్రం రావాలని పోరాటం చేస్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ అనేది బ్రిటిష్ వాళ్లకు ఏజెంట్గా పనిచేశాడు. ఇది గుర్తు చేస్తున్నా.